హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం వ్యవసాయంలో ఉన్నటువంటి కొన్ని అంతర్జాతీయ పరిశోధనల గురించి తెలుసుకుందాం. భారతదేశంలోని కాకుండా మనకి ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ అంతర్జాతీయ వ్యవసాయానికి సంబంధించినటువంటి వివిధ అంతర్జాతీయ సంస్థల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఏంటంటే మనకి ఈ సంస్థలు అనేవి నాట్ ఓన్లీ ఇండియా, మొత్తం ప్రపంచం మొత్తం ఉన్నటువంటి అన్ని దేశాలకి సంబంధించినటువంటి సంస్థలు అన్నిటి మీద కూడా ఈ సంస్థలు పనిచేస్తాయి. చాలా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫర్ మన వ్యవసాయానికి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాకుండా ప్రతి సివిల్స్ నుంచి ప్రతి గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా అంతర్జాతీయ అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనాలయం నుంచి, అదేవిధంగా మన భారతదేశ పరిశోధనాలయం గురించి ఖచ్చితంగా మనకి బిట్స్ అనేవి ఇస్తాడు. ఇంకా చెప్పాలంటే మనకి మోస్ట్ ఆఫ్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఎక్కువగా బిట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అలాగే ఈ అంతర్జాతీయ పరిశోధనాలయాలు మన భారతదేశంలోని కూడా కొన్ని ఉన్నాయి. ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో, ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏంటో అవి చూద్దాం. దానిలో మొదటిది సిఐఏటి. దీన్ని ఏమంటారంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ట్రాపికల్ అగ్రికల్చర్. సో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ట్రాపికల్ అగ్రికల్చర్ అనేది మనకి ఎక్కడుందంటే పాల్మేరా లేదా కొలంబియాలో ఉందన్నమాట. పాల్మిరా లేదా కొలంబియాలో మనకి సిఐఐటి లేదా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ట్రాపికల్ అగ్రికల్చర్ అనేది మనకి ఉందన్నమాట. సో ఏంటంటే ఇది ట్రాపికల్ అగ్రికల్చర్ గురించి అధ్యయనం చేసేస్తుంది. నెక్స్ట్ సిఐడిఏ, ఇదేంటంటే కెనేడియన్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. సో ఇది కెనడాకి సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక సంస్థ. నెక్స్ట్ సిఐఎఫ్ఓఆర్ ఏంటంటే సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సిఓఎఫ్ఆర్ అంటే ఏంటంటే సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది మనకి బోగార్, ఇండోనేషియాలో ఉందన్నమాట. నెక్స్ట్ సిమ్మెట్, ఖచ్చితంగా అడిగే బిట్ ఇది మీకు. సిమ్మెట్ అనేది ఏంటంటే యాక్చువల్గా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మెయిజ్ అండ్ వీట్. ఈ సిమ్మెట్ మనకి ఆల్రెడీ మీరు బ్రీడింగ్లో చూస్తారు, అదేవిధంగా సీడ్ టెక్నాలజీ చూస్తారు. సిమ్మెట్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మెయిజ్ అండ్ వీట్. ఇది ఎక్కడుందంటే మెక్సికో. సో అందుకే మనకి మెయిజ్కి వీట్కి రీసెర్చ్ చేసిన ఇంటర్నేషనల్ ఎక్కడంటే మెక్సికో అనమాట. నెక్స్ట్ సిఐఏపి. సో సిఐఏపి ఏంటంటే ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్. సో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ అది ఎక్కడుందంటే లేమా, పెరు, సౌత్ అమెరికా. సో అందుకే పొటాటో యొక్క పుట్టిక పెరు అని చెప్తారు. అదేవిధంగా మనకి మెయిజ్ యొక్క పుట్టిక చూసుకున్నట్లయితే మెయిజ్ పుట్టిక మెక్సికో అని చెప్తారు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే అక్కడ ఉన్నాయి కాబట్టి, సో అక్కడ మనకు ఉద్భవించాయి కాబట్టి అక్కడ ఏర్పాటు చేశారు. సో మెయిజ్ యొక్క పుట్టిక ఎక్కడంటే మనకి మెక్సికో, అదేవిధంగా పొటాటో యొక్క పుట్టిక ఎక్కడంటే పెరు, అమెరికా. నెక్స్ట్ ఎఫ్ఏఓ, చాలా ఇంపార్టెంట్ ఇది. మన అందరికీ తెలుసు ఎఫ్ఏఓ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్. ఇది మనకి ఎక్కడుందంటే రోమ్, ఇటలీ. మన అందరం చదువుతాం ఎఫ్ఏఓ అని, కానీ అది ఎక్కడుందో తెలీదు, కానీ చాలా ఇంపార్టెంట్ అది. ఎఫ్ఏఓ అంటే ఏంటంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. సో ఇక్కడ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని అంటాం మనం. సో ఇది మనకి ఎక్కడ ఉందంటే రోమ్, ఇటలీ. నెక్స్ట్ ఐపీజీఆర్, చాలా ఇంపార్టెంట్. ఐపీజీఆర్ అంటే ఇంటర్నేషనల్ బోర్డ్ ఫర్, యాక్చువల్గా ఇది ఇంటర్నేషనల్ బోర్డు కాదు, ఇంటర్నేషనల్ బ్యూరో ఫర్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్స్. సో దీన్ని వీళ్ళు ఇంటర్నేషనల్ బోర్డు అని పెట్టారు. సో ఇంటర్నేషనల్ బోర్డ్ ఫర్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్స్, దీన్నే ఇంటర్నేషనల్ బ్యూరో ఫర్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్స్ అని కూడా అంటారు. ఇది మనకి రోమ్, ఇటలీ దగ్గర ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్రాఫ్ అంటే అనేది ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ అగ్రో ఫారెస్ట్రీ. సో ఇక్రాఫ్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ అగ్రో ఫారెస్ట్రీ. ఇది నైరోబియో, కెనియాలో ఉందన్నమాట. నైరోబియో కెనియా రాజధాని. సో నైరోబియో కెనియాలో మనకి ఏంటంటే అగ్రో ఫారెస్ట్రీ, ఇంటర్నేషనల్ అగ్రో ఫారెస్ట్రీ రీసెర్చ్ చేస్తుంది. నెక్స్ట్ ఎకార్డా, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎకార్డా అనేది ఏంటంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్ డ్రై ఏరియాస్. సో ఎకార్డాలు కూడా మన భారతదేశం అనేది ఒక భాగస్వామి దేశం. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ద అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్ డ్రై ఏరియాస్. ఇది మనకి ఎక్కడుందంటే అలెప్పో, సిరియాలో ఉందన్నమాట. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్రిసాట్. ఇది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఇది మీకు అడిగేస్తారు. ఇక్రిసాట్ ఏంటంటే ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ ఎరిడ్ ట్రాపిక్స్. సో ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్. ఇది మనకి ఎక్కడుందంటే పటాన్ చెరువు, హైదరాబాద్ అనమాట. ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఒక అంతర్జాతీయ పరిశోధనలు ఏమిటంటే ఇక్రిసాట్ అనమాట. ఇక్రిసాట్ అనేది మన భారతదేశంలోని ఎస్పెషల్లీ మన ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ప్రెసెంట్ తెలంగాణలో ఉందన్నమాట. దీని ఎక్స్పెన్షన్ ఏంటంటే ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ట్రాపిక్స్, పటాన్ చెరువు, హైదరాబాద్. నెక్స్ట్ ఈ క్రీసాట్ని తెలుగులో సింపుల్గా ఏంటంటే అంతర్జాతీయ మెట్ట పరిశోధన అని కూడా అంటారు అనమాట. నెక్స్ట్ ఐఎఫ్పిఆర్ఐ ఏంటంటే ఇంటర్నేషనల్ ఫుడ్ అండ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వాషింగ్టన్ DC, USA. సో ఇవన్నీ కూడా అంతర్జాతీయ సంస్థలు గుర్తుంచుకోవడం అన్నమాట, చాలా మంచిది, అన్ని ఎగ్జామ్స్కి మనకు ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వాషింగ్టన్ DC, USA. నెక్స్ట్ IITA, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాపికల్ అగ్రికల్చర్. IITA ఏంటంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాపికల్ అగ్రికల్చర్. ఇది ఎక్కడ ఉందంటే ఇమ్డాన్, నైజీరియా. నైజీరియా దగ్గర ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాపికల్ అగ్రికల్చర్ ఉందన్నమాట. నెక్స్ట్ ILCA ఏంటంటే ఇంటర్నేషనల్ లైఫ్ స్టాక్ సెంటర్ ఫర్ ఆఫ్రికా. సో ఇది మన ఎక్కడ ఉందంటే అడ్డీస్ అబ్బా, యూథోపియా ఉందన్నమాట. అడ్డీస్ అబ్బా యూథోపియాలో ఉంది. నెక్స్ట్ ILRAD ఏంటంటే ఇంటర్నేషనల్ ల్యాబొరేటరీ ఫర్ రీసెర్చ్ యానిమల్ డిసీజ్. సో యానిమల్ డిసీజ్ అనమాట. ఇది ఏంటంటే ఇంటర్నేషనల్ ల్యాబొరేటరీ ఫర్ రీసెర్చ్ అండ్ యానిమల్ డిసీజ్. ఇది మనకి ఎక్కడ ఉందంటే నైరోబి, కెన్యాలో మనకు ఉందన్నమాట. ఇంటర్నేషనల్ ల్యాబొరేటరీ ఫర్ రీసెర్చ్ ఆన్ యానిమల్ డిసీజెస్. నెక్స్ట్ ILRI, ఇంటర్నేషనల్ లైఫ్ స్టాక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇంటర్నేషనల్ లైఫ్ స్టాక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే మనకి నైరోబి లేదా కెన్యా. నెక్స్ట్ IRRI, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీకు ఇది కూడా బిట్టడుకోవచ్చు. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనకి ఎక్కడ ఉందంటే మనీలా, ఫిలిప్పీన్స్ దేశంలోని మనకి ఈ IRRI ఉందన్నమాట. సో ఫస్ట్ మనకి ఏంటంటే రైస్ వెరైటీస్ ఎక్కడి నుంచి రిలీజ్ అంటే మనకి IRRI నుంచే రిలీజ్ అయ్యాయి. అవి IRRI నుంచి మనకి రిలీజ్ అయ్యాయి అనమాట, మనీలా, ఫిలిప్పీన్స్. నెక్స్ట్ ఇన్సార్ అంటే ఇంటర్నేషనల్ సర్వీస్ ఫర్ నేషనల్ రీసెర్చ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్సార్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ సర్వీస్ ఫర్ నేషనల్ రీసెర్చ్, ది హగ్, నెదర్లాండ్. ఇంటర్నేషనల్ సర్వీస్ ఫర్ నేషనల్ రీసెర్చ్, ది హగ్, నెదర్లాండ్. నెక్స్ట్ INSF ఫెర్. ఇదేంటంటే ఇంటర్నేషనల్ సాయిల్ ఫెర్టిలిటీ అండ్ ఫెర్టిలైజర్ ఎవల్యూషన్ ఆన్ రైస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఆన్ సాయిల్ ఫెర్టిలిటీ అండ్ ఫెర్టిలైజర్ ఎవల్యూషన్ ఆన్ రైస్. ఇది కూడా ఎక్కడంటే మనీలా మరియు ఫిలిప్పీన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ IWMI, ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్. ఇంటర్నేషనల్ వాటర్ రీసెర్చ్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే కొలంబో, శ్రీలంకలో ఉందన్నమాట. ఇవండి మనకి అంతర్జాతీయ సంస్థలు. ఇంకా లాస్ట్ ఏంటంటే వార్దా ఏంటంటే వెస్ట్ ఆఫ్రికా రైస్ డెవలప్మెంట్ అసోసియేషన్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే వరల్డ్ ఫిష్ సెంటర్ ఎక్కడ ఉంటుందంటే మనకి పెన్నాంగ్, మలేషియాలో మనకి వరల్డ్ ఫిష్ సెంటర్ ఉంది. ఇవి మనకి అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనయాలు. నెక్స్ట్ మనం ఏంటంటే జాతీయ లేదా నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్స్ గురించి తెలుసుకుందాం.